Andarki Namaskaram. Welcome to Vendither Kadal Explanations. Today I am here to explain Game of Thrones first season episode 3. లాస్ట్ 3 వీడియోస్లో నేను గాట్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఆ 3 వీడియోస్ లింక్స్ ప్రొవైడ్ చేశాను. ప్లీజ్ వాచ్ దెమ్ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో. గాట్ అందరికీ అర్థం కావాలని మేము చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని దయచేసి సపోర్ట్ చేయండి. మీ లైక్స్తో కామెంట్స్తో మీ సపోర్ట్ని తెలపండి. అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ కాన్సెప్ట్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 1 ఎపిసోడ్ 3 పేరు లార్డ్ స్నో. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో నెడ్ స్టార్క్ తన ఇద్దరు కూతురుని తీసుకొని కింగ్స్ ల్యాండింగ్లోని తన హౌస్కి వెళ్తుంటాడు. అప్పుడు ఒక అతను వచ్చి గ్రాండ్ మాస్టర్ వైసిల్లీ మిమ్మల్ని స్మాల్ కౌన్సిల్ మీటింగ్కి రమ్మని పిలుస్తున్నారని దయచేసి రండి అని చెప్తాడు. ఇంటర్ఫెల్లో మాస్టర్ లూవిన్ ఎలాగో ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్లో వీళ్ళకి గ్రాండ్ మాస్టర్ పైసిల్లే అలా. ఈ మాస్టర్స్ చాలా అనుభవంతో ఉంటారు. వీళ్ళు డాక్టర్స్ లాగా అనమాట రాజ్యంలో. వీళ్ళు రాజ్ కుటుంబులకి ట్రీట్మెంట్ కూడా చేస్తుంటారు. ఇంకా నెక్స్ట్ స్మాల్ కౌన్సిల్ మీటింగ్ అంటే కింగ్స్ ల్యాండింగ్లో రాజ్య పరిపాలన గురించి డెసిషన్స్ తీసుకోవడానికి ఇలా మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటారు. ఈ మీటింగ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్సే ఉంటారు. కింగ్ హ్యాండ్, కింగ్స్ లేయర్, కింగ్స్ కమాండర్, గ్రాండ్ మాస్టర్, ఇంకా మిగతా లార్డ్స్ అందరూ ఈ మీటింగ్లో అటెండ్ అవుతారనమాట. అతను వచ్చి నెడ్ స్టార్క్ని అలా పిలవగానే తన డాటర్స్ని తీసుకొని మీరు వెళ్ళండి అని జోరికి చెప్తాడు నెడ్ స్టార్క్. నెడ్ని పిలవడానికి వచ్చిన అతను మీరు డ్రెస్ ఏమైనా చేంజ్ చేసుకుని వస్తారా అని అడిగితే నెడ్ అవసరం లేదన్నట్టు చేతికి గ్లౌజెస్ తీసి వెళ్తాడు. తర్వాత నెడ్ స్టార్క్ లోపలికి వెళ్తాడు. అక్కడ ఐరన్ థ్రోన్ దగ్గర జైమీ లానిస్టర్ కూర్చొని ఉంటాడు. నెడ్ స్టార్క్తో కూడా జైమీ లానిస్టర్ వెటకరంగా మాట్లాడతాడు. అప్పుడు నెడ్ స్టార్క్ నీ ఆర్మర్ చాలా బాగుంది, ఒక్క స్క్రాచ్ కూడా పడలేదు అని అంటాడు. అవును, ఒక్క స్క్రాచ్ కూడా లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది నా శత్రువులు దీన్ని పాడు చేయాలని అనుకున్నారు, కానీ అది వాళ్ళ వల్ల కాలేదు అని అంటాడు జైమీ లానిస్టర్. నీ శత్రువుల్ని చాలా జాగ్రత్తగా తెలివిగా ఎంచుకో, అందరూ నీ పాత శత్రువుల్లా ఉండరు అని అంటాడు నెడ్ స్టార్క్. అంటే ఇక్కడ వీళ్ళు ఒకరికొకరు కౌంటర్ ఇచ్చుకుంటున్నారనమాట. నెడ్ స్టార్క్ అన్న మాటకి జైమీకి ఒళ్ళు మండి నీకు ఈ ప్లేస్కి రావడం చాలా కొత్తగా ఉన్నట్టుంది. ఇక్కడే మీ అన్నయ్యని మీ నాన్నను మ్యాడ్ కింగ్ సజీవ దహనం చేశాడు, వాళ్ళు అరిచిన అరుపులు నాకు ఇప్పటికీ వినిపిస్తున్నాయి అని అంటాడు. అంత జరుగుతున్నా నువ్వు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే ఉన్నావు కదా అని అంటాడు నెడ్ స్టార్క్ జైమీ లానిస్టర్తో. నేనే కాదు 500 మంది ఆ హాల్లో ఉన్నారు, ఎవ్వరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, జస్ట్ చూస్తూ ఉండిపోయారని చెప్తాడు జైమీ లానిస్టర్. అయినా నేను మ్యాడ్ కింగ్ని చంపి మీ వాళ్ళకి జస్టిస్ చేశాను అంటాడు జైమీ లానిస్టర్. వెనక నుంచి పొడిచి చంపడం జస్టిసా అని అడుగుతాడు నెడ్ స్టార్క్. నేను వెనక నుండి కాకుండా ముందు నుండి కడుపులో పొడుచుంటే నా మీద అభిమానం పెరిగేదా అని క్వశ్చన్ చేస్తాడు జైమీ నెడ్ స్టార్క్ని. నువ్వు అతనికి బాగా సేవ చేసావు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, కానీ తర్వాత వెన్నుపోటు పొడిచావు అని అంటాడు నెడ్ స్టార్క్. రాబర్ట్ బెరాథియన్ ఐరన్ థ్రోన్ చేజిక్చుకోముందు సర్ జైమీ లానిస్టర్ మ్యాడ్ కింగ్ దగ్గర కింగ్స్ లేయర్గా పనిచేసేవాడు. వాళ్ళ నాన్న టైవిన్ లానిస్టర్ కింగ్స్ హ్యాండ్గా పనిచేశాడు మ్యాడ్ కింగ్ దగ్గర. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. లార్డ్ వేరిస్ అనేవాడు కింగ్స్ ల్యాండింగ్ ప్రధాన సలహాదారుడు. అప్కమింగ్ సీజన్స్లో ఇతని క్యారెక్టర్తో చాలా మలుపులు తిరుగుతుంది స్టోరీ. ఇతను ఇప్పుడు నెట్తో మాట్లాడుతుంది జాఫ్రీకి ఆర్యాకి మధ్య జరిగిన గొడవ గురించి. ఇతను మాట్లాడటం పూర్తయిన తర్వాత కొంచెమైనా నీకు సిగ్గుండాలి, నువ్వు బుచర్స్ బాయ్ గురించి జాలి పడకుండా జాఫ్రీ గురించి ప్రేయర్ చేస్తావా అని నెడ్ స్టార్క్ అంటాడు లార్డ్ వేరిస్తో. మరి కరెక్టే కదా, జాఫ్రీకి తగిలింది చిన్న దెబ్బ, జాఫ్రీ వల్ల అనవసరంగా బుచర్స్ బాయ్ చనిపోయాడు. ఆ అబ్బాయి గురించి మాట్లాడకుండా లార్డ్ వేరిస్ జాఫ్రీ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు, అదే నెడ్ స్టార్క్ అంటాడు. తర్వాత రెన్లీ బెరాథియన్ నెడ్ స్టార్క్ని పలకరిస్తాడు. రెన్లీ అంటే కింగ్ రాబర్ట్ సొంత తమ్ముడు. మీరు చాలా అలసిపోయినట్టున్నారు, నేను మీటింగ్ రేపు పెట్టుకుందామని చెప్పాను కానీ కుదరలేదు అని చెప్తాడు రెన్లీ స్టార్క్టెడ్. మనకి కింగ్డమ్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, తప్పదు కదా అని అంటాడు లార్డ్ పీటర్ బెయిలిష్. ఇతను కూడా కింగ్స్ ల్యాండింగ్లో ఒక సలహాదారుడు. ఇతను కింగ్స్ ల్యాండింగ్లో బ్రోతల్ హౌస్ కూడా నడుపుతుంటాడు. ఇతను కూడా కథని చాలా మలుపులు తిప్పుతాడు ముందు. అండ్ ఈ సిరీస్ మొత్తంలోనే పెద్ద ఎదో క్యారెక్టర్ ఇతుంది. ఇతను గతంలో క్యాథలిన్ స్టార్క్ని ప్రేమిస్తాడు, కానీ క్యాథలిన్ నెడ్ స్టార్క్ని ప్రేమిస్తుంది. అందుకని నెడ్ స్టార్క్ అంటే ఇతనికి పడదు, కానీ అది బయటికి తెలియనీయకుండా పైకి మంచి వాళ్ళ నటిస్తాడు. ఇతను అందరూ లిటిల్ ఫింగర్ అని కూడా పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తారు మనకి. తర్వాత గ్రాండ్ మాస్టర్ నెడ్ స్టార్క్కి కింగ్స్ హ్యాండ్ బ్యాడ్జ్ని ఇస్తాడు. మీటింగ్ స్టార్ట్ చేద్దామా అని రెన్లీ అంటాడు. కింగ్ లేకుండా మీటింగా అని నెడ్ అంటాడు. కింగ్కి చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి, మన మీద నమ్మకంతో ఇలా చిన్న మీటింగ్స్ని మనకే వదిలేశారని చెప్తాడు లార్డ్ వారిస్. మీరు కింగ్స్ హ్యాండ్ అయిన సందర్భంలో కింగ్ రాబర్ట్ ఒక టోర్నమెంట్ పెట్టమన్నారు. ఫస్ట్ ప్రైజ్గా 40,000 గోల్డ్ కాయిన్స్, సెకండ్ ప్రైజ్కి 20,000 అండ్ టోర్నమెంట్ విన్నింగ్ ఆర్చర్కి 20,000 గోల్డ్ కాయిన్స్ ఇవ్వమని ఒక లెటర్లో రాసి ఉన్నది చెప్తాడు రెన్లీ బెరాథియన్. అంత గోల్డ్ కింగ్స్ ల్యాండింగ్ ట్రెజరీలో లేదు కదా అని గ్రాండ్ మాస్టర్ అంటాడు.
ఏముంది, ఇప్పటికి 3 మిలియన్ గోల్డ్ కాయిన్స్ లానిస్టర్స్ దగ్గర అప్పు చేశాము, ఇంకో 80,000 గోల్డ్ కాయిన్స్ పెద్ద మ్యాటర్ కాదు అంటాడు లిటిల్ ఫింగర్. 3 మిలియన్ అప్పు ఉందని కొంచెం కూడా బాధ లేకుండా ఎలా చెప్తున్నారు మీరు అని అంటాడు నెడ్ స్టార్క్. 3 మిలియన్ కాదు, మొత్తం 6 మిలియన్ అప్పు ఉంది. ఓన్లీ లానిస్టర్స్ దగ్గర 3 మిలియన్ అప్పు, మిగతాది వేరే వాళ్ళ దగ్గర అప్పు అని చెప్తాడు లిటిల్ ఫింగర్. ట్రెజరీ ఇంత అప్పులు పాలయ్యేదాకా మీరు చూస్తూ ఎలా ఉన్నారా అని అడుగుతాడు నెడ్ స్టార్క్. వాటి గురించి మాకు తెలియదు. ఎక్స్ కింగ్స్ హ్యాండ్ జాన్ ఆరెన్ ఎలా వాడాడో, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడో మాకు తెలియదు అని చెప్తాడు లార్డ్ వారిస్. జాన్ ఆరెన్ గురించి నాకు బాగా తెలుసు, అతను మనీని అలా చేసి ఉండడు. నేను రాబర్ట్తో ఒకసారి మాట్లాడతాను అని అంటాడు నెడ్ స్టార్క్. నేను రాబర్ట్తో మాట్లాడే వరకు ఎటువంటి ప్లాన్స్ చేయొద్దు టోర్నమెంట్ గురించి అని చెప్తాడు నెడ్ స్టార్క్. తర్వాత సీన్లో సెర్సీ తన కొడుకు జాఫ్రీకి వూల్ఫ్ ఖర్చినందుకు మందు రాస్తుంది. నాకు స్టార్క్స్ అసలు నచ్చలేదని చెప్తాడు జాఫ్రీ. నచ్చకపోయినా తప్పదు, నువ్వు సాన్సాని పెళ్లి చేసుకో, పిల్లల్ని కను అని చెప్తుంది సెర్సీ. నాకు సాన్సా అండ్ ఆర్యా ముందు అవమానం జరిగింది, నాకు సాన్సా వద్దు అంటాడు జాఫ్రీ. నీకు కావాలంటే మన రాజ్యంలో చాలామంది వేశ్యలు ఉన్నారు, వాళ్ళతో నువ్వు హ్యాపీగా గడుపు, కానీ పెళ్ళి మాత్రం సాన్సాని చేసుకో అంటుంది క్వీన్ సెర్సీ. మహాతల్లి, కొడుకు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పకపోగా ఇలా తప్పుదారి పట్టిస్తుంది జాఫ్రీని. నాకు వాళ్ళు అసలు నచ్చడం లేదు. నార్త్ పీపుల్ మనతో సమానంగా హోదా ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. నేను వాళ్ళ ట్యాక్సెస్ డబల్ చేస్తాను, వాళ్ళ ఆర్మీలో 10,000 సోల్జర్స్ని మన ఆర్మీలో కలిపేస్తాను, అవసరమైతే వాళ్ళని అనగదొక్కేస్తాను, నార్త్ను కూడా నేనే ఆక్రమించుకుంటాను అని అంటాడు జాఫ్రీ. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు నార్త్ను గెలవడం, నార్త్లో స్టార్క్స్ కాకుండా వేరే వాళ్ళని రాజ్యాధికారంలోకి రానివ్వరు అని చెప్తుంది సార్సీ జాఫ్రీతో. తర్వాత సీన్లో ఆర్యా స్టార్క్ని సాన్సా స్టార్క్ని చూపిస్తారు. ఆర్యా స్టార్క్ కత్తితో టేబుల్ని పొడుస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే ప్రిన్స్ని చంపడానికి ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్తుంది. జాఫ్రీ నా ఫ్రెండ్ని చంపేశాడు అని అంటుంది. నీ ఫ్రెండ్ బుచర్స్ బాయ్ని చంపింది జాఫ్రీ కాదు, హౌండ్ అని చెప్తుంది సాన్సా. జాఫ్రీ చెప్తేనే హౌండ్ అలా చేశాడని ఆర్యా అంటుంది. అలా ఆర్యా అండ్ సాన్సా ఆర్గ్యూ చేస్తుంటారు. ఈలోపు నెడ్ స్టార్క్ అక్కడికి వస్తాడు. ఆర్యా, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు, నేను నీతో తర్వాత మాట్లాడతానని చెప్పి ఆర్యాని పంపించేస్తాడు. నెడ్ స్టార్క్ సాన్సాకి ఒక బొమ్మను గిఫ్ట్గా ఇస్తాడు. ప్రిన్స్ మిర్సిల్లేకి కూడా ఈ బొమ్మను తయారు చేసినోడే నీకు కూడా ఈ బొమ్మను తయారు చేశాడని చెప్తాడు సాన్సాతో. నేను 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే బొమ్మలతో ఆడుకోవడం మానేశానని రూడ్గా చెప్తుంది సాన్సా. సాన్సా వూల్ఫ్ని నెట్ చంపేసినందుకు కోపంతో అలా మాట్లాడుతుంది. అప్పుడు నెడ్ స్టార్క్ వార్స్ ఆర్ ఈజియర్ దాన్ డాటర్స్ అంటాడు. అంటే కూతుర్లు కంటే యుద్ధాలు చేయడమే తేలిక అని చెప్తాడు. తర్వాత నెడ్ స్టార్క్ ఆర్యా రూమ్లోకి వెళ్తాడు. ఆర్యా దగ్గర జాన్ ఇచ్చిన కత్తి చూసి, ఇది నీకెక్కడిది, ఇది బొమ్మ కాదు అని చెప్తాడు. లిటిల్ లేడీస్ దీంతో ఆడుకోకూడదు అని చెప్తాడు. నేను లేడీని కాదు ఫైటర్ని అని చెప్తుంది ఆర్యా. నా వల్లే బుచ్చర్స్ బాయ్ చనిపోయాడు, నేనే నాతో కత్తి సామ ప్రాక్టీస్ చేయమని చెప్పాను, నా వల్లే ఇదంతా అని బాధపడుతుంది ఆర్యా. నీ వల్ల కాదులే అని నెడ్ స్టార్క్ చెప్తాడు. నాకు హౌండ్, కింగ్, జాఫ్రీ, సెర్సీ అండ్ సాన్సా వీళ్ళందరి మీద చాలా కోపంగా ఉందని చెప్తుంది ఆర్యా. సాన్సా ఏదో ఒకరోజు జాఫ్రీని పెళ్లి చేసుకోవాలి, అందుకని సాన్సా జాఫ్రీ సైడే మాట్లాడాలి. ఒకవేళ తప్పు జాఫ్రీదే ఉన్నా కూడా సాన్సా జాఫ్రీకే సపోర్ట్ చేయాలని నెడ్ స్టార్క్ అంటాడు. అలాంటి వాడికిచ్చి నువ్వు సాన్సాని ఎందుకు పెళ్లి చేస్తున్నా అని అడుగుతుంది ఆర్యా. నేను నిన్ను భయపెట్టదలుచుకోలేదు, కానీ నీకు నిజం చెప్తున్నా, మనం వచ్చిన ప్లేస్ చాలా డేంజరస్ ప్లేస్, మనలో మనం ఇలా గొడవ పడకూడదు. అండ్ వింటర్ ఈజ్ కమ్మింగ్, సో మనం ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. మీ అక్కతో నువ్వు గొడవ పడుకో అని చెప్తాడు నెడ్ స్టార్క్. నేను సాన్సాతో గొడవ పడను, నాకు తనంటే ఇష్టమే అని చెప్తుంది ఆర్యా. సరే, ఈ కత్తిని నువ్వే ఉంచుకో అని జాగ్రత్తగా వాడు అని చెప్పి ఆ కత్తిని ఇచ్చి నెడ్ స్టార్క్ బయటకు వెళ్తాడు. తర్వాత వింటర్ఫెల్లో బ్రాన్ని చూపిస్తారు. బ్రాన్ దగ్గర కాపలా కాస్తున్న ముసలావిడ బ్రాన్కి కథలు చెప్తూ ఉంటుంది. నాకు భయం కలిగించే కథలు అంటేనే ఇష్టం అంటాడు బ్రాన్. భయం గురించి నీకేం తెలుసు, అసలు భయం అంటే వింటర్లో వస్తుంది, మంచు వదనల కొద్దీ అడుగులు కురుస్తూ ఉంటుంది, పిల్లలు పుడుతుంటారు, బతుకుతుంటారు, చచ్చిపోతుంటారు, అంతా చీకట్లోనే జరుగుతుంటుంది, వైట్ వాకర్స్ వస్తారు, మనుషులు అనేవాళ్ళు లేకుండా చేస్తారని చెప్తుంది. ఇంతలో రాబ్ వస్తాడు. మీరు డిన్నర్కి వెళ్ళండి, నేను ఉంటాను బ్రాన్తో అని చెప్తాడు ఆవిడతో. ఇప్పుడు ఎలా ఉంది నీకు, నువ్వెన్నో వేల సార్లు క్లైంబింగ్ చేసావు, ఎప్పుడూ కింద పడలేదు, ఇప్పుడు ఎలా జరిగింది ఇలా అని అంటాడు రాబ్ బ్రాన్తో. నాకేమీ గుర్తులేదని చెప్తాడు బ్రాన్. మాస్టర్ లోవిన్ నేను ఇంకా నడవలేనని చెప్పాడు, అది నిజమేనా అని అడుగుతాడు బ్రాన్ రాబ్ని. అవును నిజమే అని చెప్తాడు రాబ్. దీని బదులు నేను చనిపోయి ఉంటే బాగుండేది అని అంటాడు బ్రాన్. ఇంకోసారి అలా మాట్లాడు బ్రాన్ అని రాబ్ అంటాడు. సీన్లో కింగ్స్ ల్యాండింగ్కి చేరుకుంటుంది క్యాథలిన్ స్టార్క్. మిమ్మల్ని ఎవరైనా గుర్తుపడతారేమో అని అంటాడు లేడీ స్టార్క్తో ఉన్న అతను. నేను కింగ్స్ ల్యాండింగ్కి వచ్చి 9 years అవుతుంది, నన్ను ఎవరు గుర్తుపట్టరు అని చెప్తుంది లేడీ స్టార్క్. ఇంతలో కొంతమంది సోల్జర్స్ వచ్చి లేడీ స్టార్క్ని ఫాలో అవ్వమని లిటిల్ ఫింగర్ దగ్గర తీసుకుని వెళ్తారు. అదే లిటిల్ ఫింగర్ బ్రోతల్ హౌస్ దగ్గరికి. నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇలాంటి ప్లేస్కి తీసుకొస్తావు అని సీరియస్ అవుతుంది లిటిల్ ఫింగర్ మీద.
కోప్పడుకో, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు అని చెప్తాడు లిటిల్ ఫింగర్. అప్పుడు లార్డ్ వేరిస్ కూడా అక్కడే ఉంటాడు. మీతో పాటు బ్రాన్ని మర్డర్ చేయబోవడానికి యూజ్ చేసిన ఆ డ్యాగన్ తెచ్చారా అని అడుగుతాడు లార్డ్ వేరిస్. లేడీ స్టార్క్ ఆ డ్యాగన్ చూపించి ఇది ఎవరిది అని అడుగుతుంది. లార్డ్ వేరిస్ నాకు తెలియదు అంటాడు. నాకు తెలుసు అంటాడు లిటిల్ ఫింగర్. ఎవరిది అంటుంది లేడీ స్టార్క్. అది నాదే అని ట్విస్ట్ ఇస్తాడు లిటిల్ ఫింగర్. నేను దీన్ని పోగొట్టుకున్నాను జాఫ్రీ నేమ్ డే రోజు అని చెప్తాడు. ఎవరు తీసుకున్నారు నీ దగ్గర అని లేడీ స్టార్క్ అడుగుతుంది. టైరియన్ లానిస్టర్ తీసుకున్నాడు అని చెప్తాడు లిటిల్ ఫింగర్. తర్వాత సీన్లో క్యాసిల్ బ్లాక్లో జాన్ స్నో అందరికంటే గొప్పగా ఫైటింగ్ చేయడం చూపిస్తారు. అది అక్కడ ఉండే కొంతమందికి నచ్చదు. కానీ లార్డ్ కమాండర్ జాన్ని మంచిగా ట్రైన్ చేయాలి, అతనిలో టాలెంట్ ఉందని టైరియన్ లానిస్టర్తో అంటాడు. అలాగే జాన్ స్నోకి ఒక రేవెన్ వచ్చిందని కూడా అంటాడు లార్డ్ కమాండర్ టైరియన్తో. గుడ్ న్యూసా లేక బ్యాడ్ న్యూసా అని అడుగుతాడు టైరియన్. 2 అని చెప్తాడు టైరియన్తో కమాండర్. 2 అని ఎందుకన్నాడంటే బ్రాన్ స్పృహలోకి వస్తాడు, అది గుడ్ న్యూస్. కానీ బ్రాన్ లైఫ్లో ఇంకెప్పుడు నడవలేడు, అది బ్యాడ్ న్యూస్. సో అందుకని 2 ఉన్నాయని చెప్తాడు. నెడ్ స్టార్క్ కూడా వింటర్ఫెల్ నుండి రేవెన్ వస్తుంది బ్రాన్ గురించి. అప్పుడు లిటిల్ ఫింగర్ లేడీ స్టార్క్ ఇక్కడే ఉందని చెప్పి తన దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ ప్లేస్ చూసి నెడ్ స్టార్క్ కోపం వచ్చి లిటిల్ ఫింగర్ గొంతు గట్టిగా పట్టుకుంటాడు. పైకి మాత్రం నవ్వుతూ నువ్వు చాలా ఫన్నీ పర్సన్ అని అంటాడు. అప్పుడు క్యాథలిన్ నెడ్ స్టార్క్ని పైకి పిలుస్తుంది. తర్వాత వాల్ దగ్గర జాన్ స్నోని అటాక్ చేస్తారు కొంతమంది నైట్ వాచర్స్, ఎందుకంటే జాన్ స్నో వాళ్ళందరినీ కొట్టి ఓడించినందుకు. అదే టైంలో టైరియన్ వచ్చి తెలివిగా జాన్ స్నోని కాపాడతాడు. ఇక్కడ ఇలా ఉంటుందని నాకు ఎవరు చెప్పలేదని జాన్ స్నో అంటాడు. అందరూ తెలియక లేదంటే తప్పక తప్పులు చేసి వచ్చిన వాళ్ళే ఇక్కడికి అని చెప్తాడు టైరియన్. వాళ్ళకి నేనంటే కుళ్ళు, నేను వాళ్ళకంటే బెటర్గా ఉన్నందుకు అని అంటాడు జాన్ స్నో. నీలాగా వాళ్ళు ఎవరు ట్రైనింగ్ తీసుకోలేదని చెప్తాడు టైరియన్. అలాగే బ్రాన్ గురించి వచ్చిన రేవెన్ కూడా ఇస్తాడు జాన్ స్నోకి. నెక్స్ట్ సీన్లో బ్రాన్ మీద అటాక్ జరగడం, ఆ డ్యాగర్ గురించి అంతా నెడ్ స్టార్కి చెప్తాను లేడీ స్టార్క్. లిటిల్ ఫింగర్ మనకి హెల్ప్ చేస్తాడు, ఇతను నాకు తమ్ముళ్ళు లాంటివాడు, నన్ను ఎప్పుడు మోసం చేయడు, నువ్వు ఇతను చెప్పినట్టు చేయి నెడ్ స్టార్క్ అని అంటుంది లేడీ స్టార్క్. తర్వాత క్వీన్ సెర్సీ అండ్ జేమీ లానిస్టర్ని చూపిస్తారు. బ్రాన్ లేచాడని భయపడుతుంది సెర్సీ. తనకి గతం గుర్తులేదు కదా, భయపడకు, అవసరమైతే నీకోసం ఎంతమందిని చంపుతాను, కింగ్ని కూడా చంపడానికి నేను వెనకాడనని చెప్తాడు జేమీ లానిస్టర్. జరిగిన అటాక్ గురించి చెప్పడానికి వచ్చిన లేడీ స్టార్ నెట్కి చెప్పేసింది కాబట్టి తను తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి మన కూతురుని చూస్తే బాగుండు అని అంటుంది లేడీ స్టార్క్ నెట్తో. మన శత్రువులు ఎవరో మనకి ఇంకా క్లారిటీ రాలేదు, ఇలాంటి టైంలో నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే మంచిది కాదని చెప్తాడు నెడ్ స్టార్క్. మన దగ్గర సరైన ప్రూఫ్ లేదు, ప్రూఫ్ దొరికేదాకా నేను ఎటువంటి యాక్షన్ తీసుకోలేనని అంటాడు నెడ్ స్టార్క్. ప్రూఫ్ దొరికితే ఏం చేస్తామని అంటుంది లేడీ స్టార్క్. నేను ఆ ప్రూఫ్ని కింగ్ రాబర్ట్కి చూపిస్తాను, రాబర్ట్ నాకు న్యాయం చేస్తాడనే నమ్మకం ఉంది అని అంటాడు నెడ్ స్టార్క్. అలా మాట్లాడుకున్నాక ఎమోషనల్గా ఫేర్వెల్ ఇచ్చుకుంటారు నెడ్ స్టార్క్ అండ్ క్యాథలిన్ స్టార్క్. తర్వాత సీన్లో కింగ్ రాబర్ట్ బెరాథియన్ వైన్ తాగుతూ లార్డ్ బెరెస్టిన్తో గతంలో వాళ్ళు చేసిన వార్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ కింగ్కి సర్వ్ చేస్తూ ఉంటాడు లాన్సిల్ లానిస్టర్. ఇతను సెర్సీకి జేమీకి బాబాయ్ కొడుకు. ఇతనితో ముందు ఎపిసోడ్స్లో చాలా క్రూషియల్ సీన్స్ ఉంటాయి. జేమీ లానిస్టర్ కూడా లోపలికి వస్తాడు. మేము వార్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం, నువ్వు కూడా నీ వార్ స్టోరీస్ చెప్పంటాడు రాబర్ట్. జేమీ తన ఫస్ట్ వార్ గురించి చెప్తాడు. అప్పుడు నేను ఎప్పుడూ అడగలేదు, నువ్వు మ్యాట్ కింగ్కి వెన్నుపోటు పొడిచినప్పుడు ఏమన్నాడు మ్యాట్ కింగ్, ద్రోహి అని వచ్చాడా అని రాబర్ట్ జేమీని అడుగుతాడు. అలా మాట్లాడేసరికి జేమీకి కాలుతుంది. మ్యాట్ కింగ్ కొన్ని గంటల పాటు ఒకటే మాట అన్నాడు, వాళ్ళందరినీ తగలబెట్టేయని అని అరిచాడు. అలా కౌంటర్ ఇచ్చినట్టు చెప్తాడు జేమీ లానిస్టర్ రాబర్ట్తో. అలా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు జేమీ లానిస్టర్. తర్వాత సీన్లో డెనేరస్ దొత్రాకి సైన్యంతో ప్రయాణం చేస్తూ చూపిస్తారు. దొత్రాకి వాళ్ళు మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వరు, మనుషుల్ని బానిసలుగా చేసుకోవడానికి ఇష్టపడతారని సర్ జోరో చెప్తాడు. తర్వాత కలిసి గుర్రం దిగి పక్కకు వెళ్తుంది. నేను వచ్చే వరకు ఇక్కడే ఉండనని కమాండ్ చేస్తుంది. అది నచ్చక వెస్టిస్ వచ్చి డెనేరస్ని కొట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అప్పుడు దొత్రాకి సోల్జర్ ఒక అతను వచ్చి వెస్టిస్ గొంతుకి తాడేసి లాగి కింద పడేస్తాడు. చెప్పండి కలిసి, తను చంపేయాలని కలిసిని అడుగుతాడు. వద్దు, తను నా అన్నయ్య, తను ఏం చేయొద్దు అని అంటుంది కలిసి. అలా చేసినందుకు గుర్రం కూడా ఇవ్వకుండా నడిచిరమ్మంటాడు దొత్రాకి సోల్జర్ వెస్టిస్ని. అందుకే అంటారు అనువు కాని చోట అధికులు మనరాదు అని. మనం ప్లేస్ కానప్పుడు అనవసరమైన అధికారం చెలాయించకూడదు. వెస్టిస్ తనకు తాను కింగ్ అనుకుంటాడు, కానీ అది మాటల్లోనే, చేతల్లో కూడా ఉండాలి. వెస్టిస్ క్యారెక్టర్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంకా దిగజారిపోతుంది. తర్వాత క్యాసిల్ బ్లాక్లో సీన్ చూపిస్తారు. జాన్ స్నో వాల్ పైకి వెళ్ళి బెంజిన్ స్టార్క్తో మాట్లాడతాడు. నేను ఈ మార్నింగ్ ఇక్కడ నుండి వెళ్తున్నానని చెప్తాడు జాన్ స్నోతో బెంజిన్ స్టార్క్. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు జాన్. నేను క్యాసిల్ బ్లాక్లో ఫస్ట్ రేంజర్ని, నా డ్యూటీ ఇక్కడ కాదు, వాల్ దాటి బయటికి వెళ్ళాలి. ఏవేవో చెప్తున్నారు వైట్ వాకర్స్ గురించి, నేను వెళ్ళి చూడాలని అంటాడు. నేను వస్తాను నీతో అని అంటాడు జాన్ స్నో. నువ్వు నాతో వచ్చే అంత ఎక్స్పీరియన్స్ నీకు ఇంకా లేదు,
నువ్వు నాతో రాకూడదు, నేనే తిరిగి వస్తాను, నేను వచ్చాక మాట్లాడుకుందాం అని అంటాడు బెంజిన్. అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత టైరిన్ లానిస్టర్ కింగ్స్ ల్యాండింగ్లో ఉండే ఒక వ్యక్తితో సరదాగా జోక్స్ మాట్లాడుతుంటాడు. అప్పుడు అక్కడికి బెంజిన్ వచ్చి, నైట్ వాచ్ అంటే మీకు అంత ఎగతాళిగా ఉందా, మిమ్మల్ని కాపాడటానికి మేము ప్రాణాలు త్యాగం చేస్తున్నాం అని అంటాడు. నేను మాట్లాడిన మాటలు నిన్ను ఎలా బాధ పెట్టాయో తెలియదు, కానీ నాకు నైట్ వాచింగ్ అన్నా వాల్ అన్నా నువ్వు ఫస్ట్ రేంజర్వి కాబట్టి నువ్వు అన్నా నాకు చాలా రెస్పెక్ట్, కానీ నేను వైట్ వాకర్స్ని నమ్మను అని చెప్తాడు టైరిన్ లానిస్టర్. తర్వాత బెంజిన్ వెళ్ళిపోతాడు. టైరిన్ తిరిగి కింగ్స్ ల్యాండింగ్కి వెళ్ళడానికి డిస్కస్ చేస్తుంటాడు అతనితో. తర్వాత డెనెరిస్ టార్గెరియన్ ప్రెగ్నెంట్ అవుతుంది. తను హార్స్ తినదు, ర్యాబిట్స్ కానీ ఇంకా వేరేది ఏదైనా తీసుకురండి అని చెప్తుంది ఖలీసీ దగ్గర పనిచేసి చెలికత్తే. నేను తీసుకొస్తా అని సార్ జోరా బయలుదేరతాడు. తర్వాత ఖలీసీ కాల్రాగతో మనకు పుట్టబోయేది అబ్బాయి అని చెప్తుంది. నీకెలా తెలుసు అని కాల్ అడుగుతాడు. నాకు తెలుసు అని చెప్తుంది ఖలీసీ. తర్వాత క్యాసిల్ బ్లాక్లో జాన్ స్నో తనని అటాక్ చేసిన నైట్ వాచర్స్కి ట్రైనింగ్ ఇస్తుంటాడు. అంటే ఆ సీన్లో టైరిన్ చెప్తాడు కదా జాన్కి, వీళ్ళు నీలాగా ట్రైనింగ్ లేదు, అందరూ కావాలని తప్పులు చేసిన వాళ్ళు కాదని చెప్తాడు. సో అందుకని జాన్ స్నో వాళ్ళతో మంచిగా ఉండడం అలవాటు చేసుకుంటాడు. వింటర్ రాబోతుంది, ఈసారి వచ్చే వింటర్ చాలా ప్రమాదకరమైనది, అందులో మొన్న ఒక అతను వైట్ వాకర్స్ని చూశానని చెప్పాడు, మన దగ్గర సరైన ఆర్మీ కూడా లేదు, వాళ్ళ దగ్గర మీ సిస్టర్ని మాకు హెల్ప్ చేయమని అడుగు అని అంటారు లార్డ్ కమాండర్ మాస్టర్ ఎయిమన్ టైరిన్ లానిస్టర్తో. కనీసం 1000 మంది కూడా లేరు ఇక్కడ కాపలా కాయటానికి, ఉన్న వాళ్ళలో కూడా డిసిప్లిన్ లేని కుర్రాళ్ళు, అలసిపోయిన ముసలోళ్ళే ఉన్నారని అంటాడు మాస్టర్ ఎయిమన్ టైరిన్తో. తర్వాత టైరిన్ తన కోరిక తీర్చుకుంటాడు, అదే వాల్ మీద ఎక్కి యూరిన్ పోయాలనేది. నువ్వు వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉందని జాన్ అంటాడు టైరిన్తో. టైరిన్ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు జాన్స్నో అని చెప్తాడు. నువ్వు తిరిగి వెళ్ళే దారిలో ఒకవేళ వింటర్ఫెల్లో ఆగితే నా తమ్ముడిని నేను అడిగానని చెప్పు, కుదిరితే నేను వచ్చి కలుస్తానని కూడా చెప్పు అంటాడు జాన్స్నో. దానికి తప్పకుండా చెప్తానంటాడు టిరియన్ లానిస్టర్. మనకి తర్వాత టిరియన్ లానిస్టర్ అండ్ జాన్స్నో క్యారెక్టర్స్ చాలా బాగా నచ్చుతాయి, వాళ్ళకి మంచి పార్ట్ ఉంటుంది సిరీస్లో. తర్వాత సీన్లో నెడ్ స్టార్క్ ఆర్యాకి స్వాట్ ఫైటింగ్ నేర్పించడానికి సిరియో ఫెరల్ అనే ఒక మాస్టర్ని అపాయింట్ చేస్తాడు. అతను ఆర్యాకి డ్యాన్స్ నేర్పిస్తున్నట్టు స్వర్డ్ ఫైట్ నేర్పిస్తాడు. అతనితో ఆర్యా ప్రాక్టీస్ చేస్తుంటే నెడ్ స్టార్క్ అక్కడికి వచ్చి ఆర్యాని చూస్తాడు. ఆర్యాలో నెట్కి ఒక ఫైటర్ కనిపిస్తుంది. నెడ్ స్టార్క్ అందుకు ఆందోళన చెందుతాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. అంటే ఆర్యా స్టార్క్ సాధారణ స్త్రీలాగా కాకుండా ఒక యోధురాలు అవ్వబోతుందనే ఎలిమెంట్తో ఎండ్ చేశారు ఈ ఎపిసోడ్ని డైరెక్టర్స్. ఇది ఇవాళ మన వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ us గైస్. నెక్స్ట్ వీడియోలో సీజన్ 1 ఎపిసోడ్ 4 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్ టు వెండితెర కథలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెండితెర కథలు.